అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఆంధ్రప్రదేశ్లో మే 13న జరిగిన పోలింగ్ రోజు జరిగిన హింసాకాండ విషయంలోనూ, ఆ తర్వాత జరిగిన హింసాయుత ఘటనల విషయంలోనూ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఎంక్వైరీ మొదలుపెట్టింది. వాస్తవానికి ఎలక్షన్ కమిషన్కి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి ఈ సంఘటన మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా ఉంది. అందుకనే మొత్తం 16 మంది మీద చర్యలు తీసుకుంది. మీరంతా చూశారు. నిన్నటి రోజున ఏపీ డీజీపీని అంటే హరిప్రసాద్ గుప్తాని, అలానే సిఎస్ జవహర్ రెడ్డిని వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి హాజరై వివరణ ఇవ్వాలని చెప్పడం జరిగింది. సంజయ్ సి కోరింది. నిన్న సిఎస్ జవహర్ రెడ్డి మరియు డీజీపీ వ్యక్తిగతంగా హాజరై ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం 16 మంది మీద చర్యలు తీసుకున్నారు. ఆ 16 మందిలో 3 ఐపీఎస్లు ఉన్నారు, 1 ఐఏఎస్ ఉన్నారు. ఎవరు ఐపీఎస్లు ఎవరు ఐఏఎస్ అని చూసినప్పుడు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్, తర్వాత కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ శివశంకర్, అతని మీద వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే తిరుపతికి సంబంధించినటువంటి కృష్ణకాంత్ పటేల్ తిరుపతి ఎస్పీగా ఉన్నారు, ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి అమిత్ బార్దర్, ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద చర్యలు తీసుకున్నారు. వీళ్ళు కాక డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఈ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళ మీద మొత్తం 16 మంది మీద చర్యలు తీసుకున్నారు. ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఇంకోటి కూడా చాలా సీరియస్గా చెప్పింది. వీళ్ళ మీద అర్జెంటుగా ఛార్జ్షీట్ వేయాలని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఈ విషయంలో సీరియస్గా ఉంటామని చెప్పింది. ఒకవైపేమో ఈ సంఘటనకు కారణం అధికారులను అడ్డం పెట్టుకొని టీడీపీ పనిచేసింది. ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని టీడీపీ మా కార్యకర్తల మీద దాడులకు పాల్పొందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చడం మనంతో చూసాం. ఎవరి మీద దాడి చేశారు? నిజమే. ఒక విషయం కూడా దీంట్లో కీలకంగా గమనించాలి. చాలామందికి వచ్చే అనుమానం కూడా, ఇలా వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్న వాదన కూడా ఒకటి ఉంది. ఏంటంటే వీళ్ళలో ఇద్దరు ఎస్పీని, అంటే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ని ఎలక్షన్ కమిషన్ ఇటీవలే నియమించింది. అక్కడున్న ఎస్పీని మార్చి అతను వైసీపీకి అనుకూలంగా ఉంటాడు అని చెప్పేసి అతను మార్చి బిందు మాధవ్ని పెట్టడం జరిగింది. తర్వాత అనంతపురం ఎస్పీ ఎవరైతే ఇవాళ కొత్తగా నియమితులయ్యి ఉన్నారో అతన్ని కూడా ఎలక్షన్ కమిషనే పెట్టింది. అంతకుముందు ఉన్న ఎస్పీని తొలగించేసి తర్వాత అమిత్ బార్దర్ని ఎలక్షన్ కమిషనే నియమించింది. మరి ఎలక్షన్ కమిషన్ నియమించుకున్నోళ్ళే కదా, వీళ్ళెందుకు హింసను ఆపలేకపోయారు? ఎందుకు తాడిపత్రిలో హింసను ఆపలేకపోయారు? ఎందుకు పల్నాడులో హింసను ఆపలేకపోయారు? ఎందుకు తిరుపతిలో హింసను ఆపలేకపోయారు అని చూస్తే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడ విషయం తెలియకపోతే మనం కూడా రాంగ్ గైడ్కి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసేది సహజంగా అంటే, ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని మార్చి వాళ్ళ స్థానంలో కొత్తగా ఎవరిని నియమించాలో సిఎస్ని డీజీపీని అడిగిద్ది. ఎలక్షన్ కమిషన్ తనంతట తాను అధికారిని ఎంచుకొని నియమించదు. ఎవరు నియమించాలో 3 పేర్లు ఇవ్వమని అడిగిద్ది. ఆ 3 సహజంగా మొన్నటిదాకా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డే ఇప్పుడున్న కొత్త ఎస్పీల పేర్లు కూడా ఇచ్చాడు. అంటే వైసీపీకి అనుకూలంగా ఉంటాడు అనుకున్న డీజీపీ ఎవరైతే ఉన్నారో రాజేంద్రనాథ్ రెడ్డి, ఎవరైతే సిఎస్ ఉన్నారు జవహర్ రెడ్డి, వాళ్ళిద్దరు ఇచ్చిన పేర్లలో నుంచే ఈ కొత్త ఎస్పీ నియామకం జరిగింది. వీళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగానే వ్యవహరించారు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఇవాళ ఎవరి మీద దాడులు జరిగాయి చూడండి. మాచర్లలో ఎవరి మీద దాడులు జరిగాయి? టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ నాయకుల మీద కాదా? తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రానికి కూతవేట దూరంలో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ క్యాండిడేట్గా నిలబడ్డ పులివర్తి నాని మీద హత్యా ప్రయత్నం జరగలేదా? అక్కడ వైసీపీ జడ్పీటీసీ లేరా? ఇలా అరెస్టు జరగట్లేదా? అంటే కళ్ళకు కనపడినట్టు వాస్తవాలు కనపడుతున్నాయి కదా. ఎవరి మీద దాడి చేశారు? ఇప్పుడు తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆరో చేసిన అధికారులు అందరికీ తెలుసు కదా. అంటే సహజంగా అధికారులు 5 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ చేతుల్లో ఇప్పటికీ స్టిల్ ఇంకా అధికారం ఉంది కాబట్టి, వాళ్ళు చేయగలిగిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి అధికారులు చేశారు. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ ఈఆర్ సీరియస్గా తీసుకోవడం కాదు, నిజానికి ప్రతిపక్షాలు మొదటి నుంచి మట్టుకున్నాయి. కింద నుంచి పై దగ్గర, పైనుంచి కిందాగా మార్చారని. ఫస్ట్ సిఎస్ని డీజీపీని మార్చి తర్వాత కింది స్థాయి అధికారిని మార్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ సిఎస్ని డీజీపీని మార్చకుండా చివరి క్షణం వరకు డీజీపీని మార్చలేదు, సిఎస్ని అయితే అసలే మార్చలేదు. సో వాళ్ళనే పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పేరునే మళ్ళా కొత్త వాళ్ళని ఎస్పీలు గానో డిఎస్పీలు గానో ఇంకా ఇలా నియామకాలు చేసుకుంటూ పోతే ఏం జరిగింది? ఫలితం ఏమొచ్చింది? మొట్టమొదట ఎన్నికల కోడ్ వచ్చిన రోజు, కోడ్ వచ్చిన 2-3 రోజుల్లోనే పల్నాడులో వచ్చి జరిగింది. తర్వాత ఇంకా నంద్యాలలో వచ్చి జరిగింది. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకో హత్య జరిగింది. ఈ 3 హత్యల మీద ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది. ఆ 3 ఎస్పీలని పిలిపించి మాట్లాడింది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఆ రోజే డీజీపీని సిఎస్ని కూడా మార్చి ఉండుంటే 1వ తారీఖు రోజు పెన్షన్ల విషయంలో సిఎస్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఆ రోజే సిఎస్ను మార్చి ఉండుంటే ఈరోజు ఈ ఘటనలు జరిగి ఉండేవి కావు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చెప్తుంది. అంటే ఈ ఘటనలు కావాలని చేయబడ్డవి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి పరువు తక్కువతనం, వాళ్ళ ఆధీనంలో రాష్ట్రం ఉండంగా ఇలాంటి సంఘటనలు జరగటం, హింస జరగటం, ఘర్షణ జరగటం, మనుషులు చనిపోవటం ఇవన్నీ బాధాకరం. నిజానికి ఎవరైతే ఒక సామాన్యుని కొట్టాడో, తెనాల్లో సామాన్యుని కొట్టాడు ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. ఎందుకు కొట్టాడు? మేము లైన్లో 2 గంటల నుంచి నిలబడ్డాం, మీరు డైరెక్ట్గా వచ్చి ఓట్లేస్తే ఎలా? మీరు లైన్లో 2 గంటల నుంచి నించున్న పిచ్చోళ్ళమా? క్యూలో మీరు కూడా రండి అని అడిగినందుకు అతను కొట్టాడు. ఇదే ప్రశ్న ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిని అడిగితే సారీ చెప్పి లైన్లో నుంచి ఉన్నాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ లైన్లో నుంచి ఓటేశాడు. అంతకన్నా బిజీనా ఎమ్మెల్యే? సరే, అది బిజీ కావచ్చు, అతను విఐపీ కావచ్చు, సామాన్యులు కన్వే చేసుకుని కదా పోటీ చేయాల్సింది. సామాన్యుని మీద దాడి చేశాడు. సామాన్యుని మీద దాడి చేస్తే అతని అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్. అతనికి ఎన్నికలకు పనికిరాడని చెప్పాలి కదా ఎన్నికల కమిషన్. అది చెప్పలే. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అడుగుతూ ఉన్నారు. కేవలం సస్పెండ్ అయిన 16 మంది విషయంలోనే కాదు, చాలామంది అధికారుల, ఇప్పుడు చైతన్యారెడ్డి ఉన్నాడు. చైతన్యారెడ్డి ఎక్కడ? ఆయన డ్యూటీ ఎక్కడ? ఆయన ఎక్కడ డిఎస్పీ? రాజంపేటకు సంబంధించిన డిఎస్పీ. తాడిపత్రిలో ఆ రోజు హత్య చేశాడు. ఎందుకు చేశాడు? ఎవరు ఆదేశాల మేరకు చేశాడు? ఒకప్పుడు తాడిపత్రి డిఎస్పీ అయితే కావచ్చు కాక, రాజంపేట డిఎస్పీగా ఉన్న చైతన్యారెడ్డి గారు తాడిపత్రికి వచ్చి ఏం చేశారు? ఎందుకు హత్య చేశారు? ఇది చాలామంది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. సో ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ అయితే ఈ విషయంలో సీరియస్గా ఉన్నాము అటువంటి విషయాన్ని బయట చెప్తుంది. ఇప్పటికి 16 మంది మీద చర్యలు తీసుకుంది. ఈ 16 మంది కూడా అంటే వాస్తవానికి ఏంటంటే పల్నాడులో అట పోలీసులే లొకేషన్లో పెట్టి, పోలీసులే సమాచారం ఇచ్చి, పోలీసులే అంత దగ్గరుండి దాడులు చేపించారట. దగ్గరుండి దాడులు చేపించారంట. రాళ్ళు కూడా పోలీసులు ఇచ్చారని అనుమానాలు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మరి దీంట్లో నిజాలు బయట రావాలి కదా. ఇది ఇప్పటికైతే ఆరోపణే. ఈ ఆరోపణ మీద నిజాలను బయట తీయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. నిజాలు బయట రావాలి, ఖచ్చితమైనటువంటి వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అదే కాదు, విజయవాడ సిపి విషయంలో కూడా చెప్పాం. సీఎంకి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగిన రోజు సీఎంకే రక్షణ ఇవ్వలేకపోయాడు. ఖచ్చితంగా అతని మీద చర్యలు ఆ రోజే తీసుకోవాలి కదంటే కొంచెం టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకునే లోపల ఆ సామాన్యుని పాపం అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆ కేసు పెట్టే ప్రయత్నం చేశారు. అతనే రాయి చేశాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్ చెప్తున్నారు, మా బాబు ఏం చేయలేదు, మా బాబుకి అలాంటి అలవాటే లేదు, అసలు అక్కడ లేదు ఆ టైంలో అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. సరే, ఏది ఏమైనా జరిగిన అనేక సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ముగిసిన తర్వాత కూడా జరిగిన దాడులు. ఎలక్షన్ ముందు దాడులు జరిగాయంటే సరే ఓకే, ఎలక్షన్ రోజు దాడులు జరిగాయంటే దానికి కూడా ఓకే. కానీ ఎలక్షన్ తర్వాత కూడా దాడులు జరిగాయంటే ఎవరు ఎందుకు ప్రేరేపిస్తున్నారు? ఏ ఫ్రస్ట్రేషన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు? నేను డే 1 చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరగబోతా ఉంది. తగ్గించడం కోసం దాడులు చేస్తున్నారు, తగ్గించే దానికోసం కుట్రలు చేస్తున్నారు, ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు, అశాంతి అభద్రతకు ఇవన్నీ సృష్టించే ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఒక అనుమానం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఉన్న అనేక అనుభవాలు ఇచ్చా ఎవరికి తెలియదండి. పల్నాడు జిల్లాలో దాడులు జరుగుతాయి, గతంలో ఇలా అనేక ఘర్షణలు జరిగాయన్న విషయం తెలవదా? అనంతపురం తాడిపత్రి అనేది హాట్ ఏరియా అనేది ఎవరికి తెలియదు? పొంగనూరు కానీ, తిరుపతి కానీ, చంద్రగిరి కానీ, అంటే ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలు ఫ్యాక్షన్ కేంద్రాలుగా ఒకప్పుడు ఉండేవి అన్న విషయం ఎవరికి తెలియదు? లేదా నివేదికలే ఎలక్షన్ కమిషన్ దగ్గర? మరెందుకు వాళ్ళ చర్యల విషయంలో ఉపక్రమించలేదు? మొదటి నుంచి డే 1 నుంచి వాళ్ళ ఆధీనంలో, ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉండే సిఎస్ని డీజీపీలో పెట్టుకొని ప్రశాంతమైనటువంటి ఎన్నికలు నిర్వహించి ఉంటే ఇంకా పోలింగ్ శాతం 4 నుంచి 5% పెరుగుండేది ఆంధ్రప్రదేశ్లో. 4 నుంచి 5% ఖచ్చితంగా ఇంకో 4-5% ఓటింగ్ శాతం పెరుగుండేది. చాలామంది అనుకున్నారు ఇది రికార్డు అని చెప్పేసి. ఎంతకన్నా పెద్ద రికార్డు ఆంధ్రప్రదేశ్లో నమోదై ఉండేది. చాలామంది మహిళలు, చాలామంది యువత బయటికి పోతే రాళ్ళ దాడి జరుగుతాయేమో, బయటికి పోతే ఘర్షణ జరుగుతాయేమో, బయటికి పోతే నన్ను కొడతారేమో అని భయంతో ఓటు వేయని వాళ్ళు ఉన్నారంట. అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకొని వచ్చి ఓటు వేయాలంటే బయట ఘర్షణ వాతావరణం ఉందంటే భయపడతారు కదా సహజంగానే. అలాంటి వాళ్ళు ఉన్నారంట. అంటే పోలింగ్ శాతం పెరిగితే, ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్గా అర్థమైపోతే, ప్రభుత్వం చేతిలో నుంచి, వైసీపీ చేతిలో నుంచి అధికారం పోతే ఆ భయమేనా? పోతే పోతుంది, మళ్ళీ వస్తే వస్తుంది. ప్రజల మెప్పుతో అధికారం తీసుకోవాలి కానీ, ప్రజలను మెప్పించి అధికారం కోరుకోవాలి కానీ, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకుని అధికారం తీసుకోవాలి కానీ, ఇది ఎక్కడ?
ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఈ రోజుకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో 2 రోజులు తూతూ మంత్రంగా నడుపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా కీలకమైన అనుమానాలు ఉన్నాయి మాకు. ఎందుకంటే తిరుపతిలో బై ఎలక్షన్ జరిగింది. తిరుపతిలో కోవిడ్ టైంలో అక్కడున్న ఎంపీ ఎవరైతే 2019లో వైసీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీ అనారోగ్య కారణాలతో చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్స్లో ఆ రోజు దొంగ ఓటుతో 31,000 ఎంపిక కార్డులని ఎలక్షన్ కమిషన్ లాగిన్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫోటో మార్పులు చేసి పేర్ల మార్పులు చేసి దొంగ ఓట్లు వేసుకొని బై ఎలక్షన్స్లో వైసీపీ గెలిచిందనే ఆరోపణ కేసు కూడా నడుస్తుంది. అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేశారు. ఓకే, మరి రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళెవరు అనామకులు అగంతకులు ఏదో అంటారు కదా, అలా కేసు పెట్టేసి వాళ్ళెవరూ కూడా ఫైండింగ్ చేయలేదు. కానీ అపోజిషన్ చెప్తుంది, వాళ్ళ పేరుతో సహా చెప్తుంది. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డేటువంటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని ఆధారాలతో కొన్ని పేర్లు బయటపెట్టారు. ఇదంతా పెద్దిరెడ్డి దగ్గర ఉండి చేపించాడు, తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు దగ్గర ఉండి చేపించాడు. ఇలా లెటర్ కూడా రాశాడు, ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశాడు, కేంద్ర హోంశాఖ లెటర్ రాశాడు. ఆయన అడిగాడు ఇక్కడ ఖచ్చితంగా ఏది రాజంపేట పార్లమెంట్ పరిధిలో, కడప పార్లమెంట్ పరిధిలో, ఈవెన్ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చాలా హింసాత్మక ఘటనకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. అక్కడ కేంద్ర బలగాలను పెంచి మరీ ఎన్నికలు నిర్వహించాలి, వెబ్ ఫుటేజ్ పెంచి మరీ ఎలక్షన్ నిర్వహించాలి అని చెప్పేసి ఆయన ముందే చెప్పాడు. ఎందుకంటే ఆయన కొన్ని ఏళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తూ ఉన్నాడు. ఈ విషయాలు కనుక ముందే జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే ఈ అనేక సంఘటనలు జరుగుండేవి కావు. నాని మీద దాడి ఆపగలిగి ఉండేవాళ్ళం అనేది ఎలక్షన్ కమిషన్ గమనించాలి. సీరియస్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, దీనికి కారకులను గుర్తించాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం అడగదలుచుకున్నారు ఆంధ్ర ప్రజలు.